నేను విశ్వాసులందరికీ చెప్తున్నాను, ఒకవేళ మన బోధకులు ఎటువంటి వారైనప్పటికీ మనకన్నా కొంచెం బుద్ధి ఉండాలి. మనకు వచ్చిన భాషలోనే బైబిల్ ఉంది. మనకి దీన్ని చెప్పాల్సిన అవసరం లేదు. మనకు తెలివి ఉంటే, విశ్వాసులకు బుద్ధి జ్ఞానం ఉంటే, ప్రియులారా, మన సేవకుడు ఏం చెప్తున్నాడో మనమే తెలుసుకోవచ్చు. అంటే భక్తికి, దేవుని వాక్యానికి మనం ఎటువంటి అవకాశం ఇస్తున్నామంటే, కాలం మన యొక్క దినచర్యలన్నీ పూర్తయిపోయిన తర్వాత అవకాశం ఉంటే బైబిల్ చదువుతో, లేకపోతే అది కూడా చదవం. మన పనులన్నీ అయిపోయిన తర్వాత సమయం ఉంటే ప్రార్థన చేస్తాం, లేకపోతే చెయ్యం. అంటే ఈరోజు క్రైస్తవుడు ప్రియులారా భక్తిని ఎక్కడికి మార్చాడు అంటే, ప్రియులారా, తనకు అవకాశం ఉంటే లేదు అంటే, ప్రియులారా, ప్రభు చెప్తున్నాడు, తినుటకు, త్రాగుటకు, ఇల్లు కట్టుకున్నటకు, ఇంట్లో ప్రవేశించుటకు, పెళ్లిళ్ళకి ఇవ్వటం, పెళ్లిళ్ళు చేసుకోవటం. ప్రియులారా, అంటే మనిషి జీవితం అంతా కూడా ఇక్కడే బిజీ అయిపోతా ఉంది. కానీ ప్రియులారా, నేను, నా కుటుంబం, నా పిల్లలు రేపటి దినం, ప్రియులారా, ప్రభు తీర్పు దినం, ప్రభు రాకడ దినం మా పరిస్థితి ఏంటి అని ఆలోచించేవాడు ఒక్కడు కూడా లేడు.